జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఈ న్యూస్ చెప్పబోయే ముందు మీకు అందరికి కూడా విజ్ఞప్తి, మన ఛానల్ నిర్వహణకు అలాగే మన ఛానల్ను మరింతగా బలోపేతం చేసుకునేదానికి ఖచ్చితంగా నెలలో ఒకసారి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్కు మీ శక్తి మేర ఆర్థిక సహకారం అందించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. స్క్రీన్ మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది, దాని కిందనే వచ్చేసి మన గూగుల్ పే అలాగే పేటిఎం నెంబర్లు ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే మన అకౌంట్ డీటెయిల్స్ వచ్చేసి కామెంట్ బాక్స్లో ఉంటాయి. మీరు ఏ రూపంలో అయినా కూడా మన ఛానల్కు ఆర్థిక సహకారాన్ని అందించవచ్చు. ఒకవేళ ఏ విధంగా ప్రయత్నం చేసినా డబ్బులు పంపించడంలో మీకు ఏవైనా ఇబ్బందులు తలెత్తితే అదే నెంబర్కి వాట్సాప్ ఉంటుంది, నాకు వాట్సాప్లో మెసేజ్ అయినా చేయొచ్చు. ప్రతి ఒక్కరు కూడా దయచేసి స్పందించండి. ఇక్కడ ఈ రోజు నేను మీతో ఒక విషయం పంచుకుందాం అనుకుంటున్నా. అదేంటి అంటే, చాలా మంది అనుకోవచ్చు, అరే మీకు యూట్యూబ్లో డబ్బులు వస్తుంది కదా, మళ్ళీ మీరు ఎందుకు డబ్బులు అడుగుతున్నారని చెప్పేసి. మామూలుగా ఈ యూట్యూబ్ గురించి కొంచెం అవగాహన ఉన్న వాళ్ళకి ఈ విషయం తెలిసే ఉంటుంది. మామూలుగా మనకు యూట్యూబ్లో ఈ నెల చేసిన దానికి డబ్బులు రేపు నెలలో వస్తుంది. అర్థమవుతుందా? అంటే సెప్టెంబర్లో డబ్బులు పోయిన నెల అక్టోబర్ ఎండింగ్కి వచ్చిందనమాట. ఎంత వచ్చిందో తెలిసిన 80,000 రూపాయలు కూడా రాలి. మన ఆఫీస్ రెంటు, అలాగే 4 ఎడిటర్లు, ఒక కెమెరామెన్, 2 కంటెంట్ రైటర్లు, ఇదంతా ఖర్చు, ఈ నిర్వహణ అంతా కూడా 2 లక్షల పైన ఖర్చు అవుతుంది. అంటే ఇక్కడ నాకు ఇంకా 1,20,000 తక్కువ వచ్చిందనమాట. చూడండి, ఒకసారి ఆలోచించండి. ఈ విధంగా ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటా మీకు మనకు న్యూస్ చెప్పడంలో ఎంత రిస్క్ ఉంటుందో, మనం ఎలాంటి న్యూస్ సేకరించి చెప్తున్నామో మీకు అందరూ కూడా బాగా తెలుసు. ఒకవైపు ఆర్థిక కష్టాలను తట్టుకుంటా కూడా ఇలా న్యూస్ అందించాలంటే ఎంత ప్రెజర్ ఉంటుందో ఒకసారి ఆలోచించండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహకరించండి. మీ శక్తి మేరకు ఎంత వీలైతే అంత మన ఛానల్కు సపోర్ట్ చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. మిత్రులారా, మన భారతదేశం ఆయుధ రంగంలో అతిపెద్ద నిర్ణయం అయితే తీసుకునింది. ఈ నిర్ణయంతో చెప్పాలంటే చైనా పని అయితే ఇక అవుట్ అనే చెప్పుకోవచ్చు. సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, సహజంగా మొదటి ప్రపంచ యుద్ధం దగ్గర నుంచి ప్రస్తుతం జరుగుతున్నటువంటి రష్యా ఉక్రెయిన్ యుద్ధం వరకు ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ కీలక పాత్ర అయితే పోషిస్తున్నాయి. సహజంగా యుద్ధ సమయంలో ఒక దేశం పైన మరొక దేశం దాడి చేయాలంటే అందుకు యుద్ధ విమానాలు లేదా కాంబాట్ యుఏవీలు లేదా అటాక్ హెలికాప్టర్లను ఖచ్చితంగా ఉపయోగించాల్సి ఉంటుంది అనమాట. ఈ 3 ఆబ్జెక్టుల ద్వారానే మనం మన శత్రు దేశాల మీద దాడులు అయితే చేయగలుగుతాం. అలాగే చైనా మన పైన దాడులు చేయాలంటే చైనా తమ యుద్ధ విమానాలను లేదా కాంబాట్ డ్రోన్లను లేదా అటాక్ హెలికాప్టర్లను ఉపయోగించాల్సి ఉంటుంది. మరి ఈ చైనీస్ ఆబ్జెక్టులను గాలిలోనే పేల్చేయాలంటే మన దగ్గర ఖచ్చితంగా ఈ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ అనేవి ఉండి తీరాల్సిందే. మన దగ్గర ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ ఉంటే ఈ యుద్ధ విమానాలను లేదా డ్రోన్లను లేదా అటాక్ హెలికాప్టర్లను ఆకాశంలోనే ధ్వంసం చేయొచ్చు. అందుకే ఈ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ అవసరం ఏ దేశానికైనా కూడా ఖచ్చితంగా ఉంటాయన్నమాట. అందుకే చైనా శరవేగంగా ఈ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ను తయారు చేస్తుంది. PL-15 అలాగే PL-16 అనేటటువంటి ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ను చైనా అభివృద్ధి చేస్తుంది. ఇవి కూడా బియాండ్ విజువల్ రేంజ్ మిసైల్సే. చైనా ఈ బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ను మన భారతదేశాన్ని దృష్టిలో పెట్టుకునే తయారు చేస్తుంది. తయారు చేయడం మాత్రమే కాకుండా ఈ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ను పాకిస్తాన్ కూడా అందిస్తుంది. అంటే ఇప్పుడు పాకిస్తాన్ కావచ్చు లేకపోతే చైనా కావచ్చు, ఈ 2 దేశాలకు ఉమ్మడి శత్రువు ఎవరంటే మన భారతదేశమే. కాబట్టి అది ఇరువాలుగా, అంటే 2 వైపుల నుంచి దెబ్బతీసేదానికి ఈ మిసైల్స్ను పాకిస్తాన్ కూడా అందిస్తుంది అనమాట. ఒక అంచనా ప్రకారం చైనా ఈ మిసైల్స్ను బంగ్లాదేశ్ కూడా విక్రయిస్తుందని చెప్పి తెలుస్తుంది. అంటే బంగ్లాదేశ్ కూడా అందిస్తుంది అనమాట. ఇప్పుడు బంగ్లాదేశ్ మనకు శత్రు దేశమే కూర్చుంది పూర్తి స్థాయిలో. కాబట్టి ముప్పేట దాడి చేయాలా, ఏదైనా అవకాశం వస్తే ముప్పేట దాడి చేయాలని చెప్పేసి ఈ రకాల ప్రయత్నాలన్నీ కూడా చేస్తారు. అర్థమవుతుందా? అంటే మన శత్రు దేశాలైనటువంటి పాకిస్తాను, బంగ్లాదేశ్, చైనాల దగ్గర ఈ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ ఉంటాయన్నమాట. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మన దేశం అస్త్రా అనేటటువంటి ఎయిర్ టు ఎయిర్ మిసైల్ని అయితే తయారు చేసినాం. ఈ అస్త్రా అనేది ఎయిర్ టు ఎయిర్ మిసైల్ మాత్రమే కాదు, ఇది బియాండ్ విజువల్ రేంజ్ మిసైల్ కూడా. అంటే శత్రువు కంటికి కనపడినంత వేగంగా దూసుకుపోయి శత్రువు యొక్క ఆబ్జెక్టులను ఇది పేల్చేస్తుంది అనమాట. అయితే మన అస్త్రా మిసైల్ పరిధి కేవలం 100 కిలోమీటర్లు మాత్రమే. అందుకే మన DRDO శాస్త్రవేత్తలు ఇప్పుడు అస్త్రా 2 మిసైల్స్ను అభివృద్ధి చేస్తున్నారు. అయితే ఇందుకు కొంత సమయం అయితే పట్టే అవకాశం ఉన్నది. అందుకే మన ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇప్పుడు ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకునేది. అదే మిటిఆర్ మిసైల్స్ను కొనుగోలు చేయడం. ఈ మిటిఆర్ మిసైల్స్ను ఫ్రాన్స్ దేశం తయారు చేస్తూ ఉంటుంది అనమాట. వీటిల్ని గేమ్ చేంజర్లు అని కూడా అంటారు.
ప్రపంచంలోని అన్ని ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ కంటే ఇవి అత్యంత శక్తివంతమైనవి, అలాగే వేగవంతమైనవి కూడా. వీటి రేంజ్ ఎంత తెలిసినా ఏకంగా 250 కిలోమీటర్లు. అందుకే ఈ ఏడాది మే నెలలో నిర్వహించినటువంటి ఆపరేషన్ సింధూర్ విజయవంతమైనటువంటి నేపథ్యంలో మన భారతీయ వాయుసేన తమ పోరాట సామర్థ్యాన్ని మరింత పెంచుకోవడంపైన దృష్టి సారించినారు. ఇందులో భాగంగానే గగనతలంలో సుదూరమైనటువంటి లక్ష్యాలను ఛేదించగలిగినటువంటి యూరప్ తయారీ ఈ మిటియార్ క్షిపణులను భారీ సంఖ్యలో కొనుగోలు చేయాలని చెప్పేసి మన మోడీ ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది. ఈ అత్యాధునికమైనటువంటి అస్త్రాల చేరికతో మన భారతీయ వాయుసేన బలం గణనీయంగా పెరగనున్నది. ఈ మిటియార్ క్షిపణి అనేది రామ్జెట్ ప్రొపల్షన్ సిస్టంతో పనిచేస్తుంది. దీనివల్ల ఇది అత్యధిక వేగంతో ప్రయాణించడమే కాకుండా 250 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్నటువంటి శత్రు విమానాలు కూడా ఖచ్చితత్వంతో కూల్చేయగలుగుతుంది అనమాట. అసలు ఒకసారి ఊహించండి, 250 కిలోమీటర్ల దూరంలో యుద్ధ విమానాలు వస్తున్నాయంటే శత్రువులకి ఇక్కడి నుంచి పంపించే ఈ మిసైల్ పోయి దాన్ని పేల్చేయగలుగుతుందంటే మామూలు మాటలంటే కంటికి అసలు ఆ ఊహకే అందదనమాట. ఒకసారి ఆలోచించండి మీరే. తొలి షాట్లోనే లక్ష్యాన్ని ఛేదించేటటువంటి సామర్థ్యం దీని సొంతం అనమాట. సింగిల్ షాట్ దెబ్బకు అంతే పడిపోవాల్సిందే. ఇప్పటికే IAF అమలు పొదిలో ఉన్నటువంటి 36 రాఫెల్ యుద్ధ విమానాలకు ఈ క్షిపణులను అనుసంధానించున్నారనమాట. అలాగే త్వరలోనే మన నౌకాదళం కోసం కొనుగోలు చేస్తున్నటువంటి 26 రాఫెల్ మెరైన్ ఫైటర్ జెట్లు కూడా వీటిని అయితే అమర్చున్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో మన భారత విమానాలు పాకిస్తాన్లోని సైనిక అలాగే ఉగ్రవాద స్థావరాలపైన సుదూరమైనటువంటి ఆయుధాలతో దాడులు చేసినాయి. దీనికి ప్రతిగా పాకిస్తాన్కు చెందినటువంటి వాయుసేన చైనా నుంచి సేకరించినటువంటి ఈ PL-15 క్షిపణులను మన భారత విమానాలపైన ప్రయోగించినప్పటికీ కూడా అవి లక్ష్యాలను చేరుకోవడంలో ఫెయిల్ అయిపోయినాయి. ఈ నేపథ్యంలోనే వాయుసేన తమ సామర్థ్యాన్ని మరింత పటిష్టం చేసుకుంటుంది. అందుకే ఇప్పుడు మన నరేంద్ర మోడీ ప్రభుత్వం కొన్ని వందల కోట్ల రూపాయలు వెచ్చించి యుద్ధ ప్రాతిపదికన ఈ మిటియార్ మిసైల్స్ని అయితే కొనుగోలు చేస్తుంది. ఇవి చెప్పే కదా గేమ్ చేంజర్లు. అది ఎలాగయ్యంటే చైనా దగ్గర ఉన్నటువంటి ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ పరిధి కేవలం 145 కిలోమీటర్లు మాత్రమే. కానీ ఈ మిటియార్ మిసైల్స్ రేంజ్ దాదాపుగా 250 కిలోమీటర్లు. ఒకసారి ఆలోచించండి. అంటే ఈ చైనీస్ యుద్ధ విమానాలను మనం 250 కిలోమీటర్ల దూరం నుంచే కూల్చేయచ్చు అనమాట. కానీ అదే సమయంలో ఈ చైనా మన యుద్ధ విమానాలను కూల్చేయలేవు, ఎందుకంటే వాటి మిసైల్స్ పరిధి తక్కువ కాబట్టి. అందుకే ఈ మిటియార్ మిసైల్స్ను గేమ్ చేంజర్లు అని అంటారనమాట. ఇక ఇవి మన చేతికి గనక వస్తే చైనా మన ఈక కూడా పీకలేదు, అసలు మన పైన దాడి చేయాలనే ఆలోచన కూడా చేయలేదు. అర్థమవుతుందా? అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.